ఇదే ఐఫోన్ 14 ప్లస్ ఈ సేల్లో మాత్రం ఈజీగా 45,000 to 50,000 లోపే వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో ఈ దసరా సేల్లో మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారా లేదా, ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ ఇదే బిగ్ బిలియన్ డే సేల్లో నేను ఐఫోన్ 14 ప్లస్ తీసుకున్నా. ఫోన్ చూపించట్లేదు, బాక్సే చూపిస్తున్నా అనుకుంటే ఫోన్లోనే రికార్డ్ అవుతుంది. సో 75,000 ఉండే ఫోన్ ఇది ఐఫోన్ 14 ప్లస్. బట్ లాస్ట్ ఇయర్ సేల్లో ఇది 65,000కి తీసుకొచ్చిండు. బట్ నేను మాత్రం ఇది 59,000కే తీసుకున్నా. అంత తక్కువ ప్రైస్కి నేను ఎలా తీసుకున్నా అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఈ ఐఫోన్ 14 ప్లస్ తీసుకున్న తర్వాత నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి అంటే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. స్పెక్స్ గురించి అయితే నేనేం మాట్లాడను, బికాస్ ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకోవచ్చు, గూగుల్లో కూడా చూసుకోవచ్చు వెతికి. అండ్ ఇది నాట్ ఓన్లీ 14 ప్లస్ అండి, మీరు ఆండ్రాయిడ్లో నుంచి ఐఫోన్కి స్విచ్ అయిన తర్వాత ఎనీ ఐఫోన్లో మీరు ఈ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి లాస్ట్ ఇయర్ దసరా కొన్నా, మళ్ళీ ఇప్పుడు దసరా వస్తుంది, బిగ్ బిలియన్ డే సేల్ వస్తుంది. సో ఈ 1 ఇయర్లో ఈ ఐఫోన్ 14 ప్లస్ తోటి ఈ ఐఫోన్ తోటి నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటా. ఎస్పెషల్లీ నెగిటివ్సే చెప్తా. అండ్ అంతకంటే ముందు టెక్నాలజీ గురించి కానీ, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డిస్కంఫర్ట్ వచ్చేసి ఏంటంటే ఆటో రొటేషన్. ఆటో రొటేషన్ ఎవరైతే ఆన్ చేసుకోరో వాళ్ళకి మాత్రం ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టు. బికాజ్ నాకు అలవాటు లేదు ఆటో రొటేషన్, నేను ఆన్లో పెట్టుకోను ఎప్పుడు. సో ఇది యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో మనం ఇట్లా దాన్ని ల్యాండ్స్కేప్లో చూసేటప్పుడు అంటే ఫుల్ స్క్రీన్లో చూసేటప్పుడు స్పీకర్స్ రైట్ సైడ్ ఉంటాయి కదా, సో ఇటు సైడ్ మాత్రమే ఇది ఆటోమేటిక్గా రొటేషన్ అవుతుంది అన్నట్టు. అదే మనం వేరే సైడ్ ఇలా టిల్ట్ చేసి రొటేట్ చేసినాం అనుకో, అప్పుడు రొటేట్ అవ్వదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అలాగే స్టేబుల్గా ఉండిపోతుంది అన్నట్టు. సో మళ్ళీ ఇది ఆటోమేటిక్గా ఇటు కూడా రొటేట్ అవ్వాలంటే, స్క్రీన్ని మీరు ఇలా టిల్ట్ చేసినప్పుడు కూడా రొటేట్ అవ్వాలంటే మీరు ఆటో రొటేషన్ని ఆన్ చేసుకోవాలన్నట్టు. సో ఇది యూట్యూబ్లో మీరు ప్రతిసారి ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకుంటే అట్లా ఉండదు. మనం ఎటు టిల్ట్ చేసినా, ఎటు రొటేట్ చేసినా అటు ఆటోమేటిక్గా వీడియో కూడా రొటేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లోనే జూమింగ్. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్లో చూడాలంటే జస్ట్ ఇట్లా జూమ్ చేస్తాం కదా, చూడండి ఇది డైరెక్ట్ 1x జూమ్ 2x జూమ్కి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇట్లా మనం జూమ్ చేస్తే చాలు, అంటే ఫుల్ స్క్రీన్ పెడదామని ట్రై చేస్తే చాలు మొత్తం జూమ్ అయిపోతుంది. అదే మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకుంటే మనం ఇలా జూమ్ చేయాలనుకుంటే జస్ట్ జూమ్ అయ్యి ఆగిపోతుంది అక్కడితోటి. సో అంటే మీరు జాగ్రత్తగా చూసుకొని జస్ట్ ఇలా అనాలి. అండ్ ఇంకొక ఇష్యూ వచ్చేసి ఏంటంటే, నోటిఫికేషన్ ప్యానల్లో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటిని మనం క్లియర్ ఆల్ చేయలేము ఐఫోన్లో. ఒక్కొక్క నోటిఫికేషన్ని మనం ఇలా స్వైప్ చేస్తూ దాన్ని క్లియర్ చేస్తూ ఉండాలి. అదే మనకు ఆండ్రాయిడ్లో చూసుకుంటే అన్నిటిని ఒకటేసారి క్లియర్ ఆల్ కొట్టేస్తే జూమ్ అని వెళ్ళిపోతాయి, నోటిఫికేషన్ ప్యానల్లో ఒక్కటి కూడా కనబడకుండా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే క్లియర్ ఆల్ అప్లికేషన్స్ కూడా, రీసెంట్ యాప్స్ అన్నిటిని కూడా మనం ఒకటేసారి ఆల్ క్లియర్ చేయలేము, ఒక్కొక్క అప్లికేషన్ ఇలా మూవ్ చేస్తూ ఉండాలి. సో ఇది మనం ఆండ్రాయిడ్ వాడి ఐఫోన్కి స్విచ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ డిఫరెన్స్ పక్కా తెలుస్తుంది. దీంట్లో పాస్ బటన్ అనేది ఉండదు. అంటే మనం వీడియో రికార్డింగ్ నేను చేసేదే వీడియోస్ చేయడానికే తీసుకున్న ఐఫోన్. ఇప్పుడు రికార్డ్ అయ్యేది కూడా ఐఫోన్లో నుంచే, 14 ప్లస్లో నుంచే. సో ఇక నేను రికార్డ్ చేసేటప్పుడు ఏంటి, నాకు అసలు ఇక్కడ పాస్ అనే ఆప్షనే ఉండదు. డైరెక్ట్ మీరు వీడియో రికార్డ్ చేయాలి. మీకు మధ్యలో ఏదైనా ఇంటరప్షన్స్ వస్తాయి కదా, అఫ్కోర్స్ వస్తాయి, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటి టైంలో నేను పాస్ చేయలేను దీన్ని, మొత్తం ఆ వీడియోని ఆపేసి మళ్ళీ రికార్డ్ చేయాలి. లేదంటే ఊరికి ఎవడప్తాడులే అని చెప్పేసి అట్లనే వీడియో రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫుటేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది, అంటే స్టోరేజ్ తినేస్తూ ఉంటుంది మొత్తం. సో కాబట్టి ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అయితే ఇది iOS 18 తోటి అయితే ఫిక్స్ చేసిండు. బట్ ఎంత ఫిక్స్ చేసినా చాలామంది చెప్పని ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఓన్లీ వీడియో మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాస్ ఆప్షన్ కానీ ఫోటో క్యాప్చర్ ఆప్షన్ కానీ ఉంటుంది. అదే మీరు సినిమాటిక్ మోడ్లో వీడియో తీసిండ్రనుకో దానికి అసలు పాస్ ఆప్షనే ఉండదు. అండ్ అలాగే యాప్ లాక్ కానీ హైడ్ చేసుకోవడం కానీ, ఇది ఆండ్రాయిడ్లో 10 years ముందు ఉండేది సామ్సంగ్లో. బట్ iOS 18 అప్డేట్ తోటి నిన్నగా మొన్న వచ్చింది అప్డేట్ అంతే. సో దాంతో ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసిండ్రు. అలాగే క్యాలిక్యులేటర్ భయ్యా, నేను గత 1 yearగా యూజ్ చేస్తున్నా ఈ ఐఫోన్. పాపం కొంతమంది కొన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఐఫోన్లో ఈ క్యాలిక్యులేటర్లో బ్యాక్ స్పేస్ అనే ఆప్షనే ఉండదు తెలుసా. అంటే మీరు ఎన్ని టైప్ చేసినా కానీ ఒక చిన్న మిస్టేక్ పోయినా కూడా మీరు ఆ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. అండ్ ఈ కెమెరాతో ఇంకొక ఇష్యూ కూడా ఉందండి. ఏంటంటే అదే మనం ఆండ్రాయిడ్ ఫోన్లో కనుక మనం కెమెరా క్యాప్చర్ చేస్తే ఏదైనా ఫోటోలు తీయాలంటే, ముఖ్యంగా నైట్ పూట అంటే రాత్రిపూట ఫోటోలు తీయాలనుకున్నప్పుడు మనకు కొంచెం డార్క్గా ఉన్నా కూడా వెంటనే మనం నైట్ మోడ్ ఆన్ చేసుకుంటాం, దానివల్ల ఫ్లాష్ లైట్ వస్తుంది. బట్ మనకి ఈ ఐఫోన్లో ఇలాంటి ఆప్షన్ ఉండదు. అంటే నైట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఉండదని కాదు, బట్ దాన్ని మనం మాన్యువల్గా మాత్రం ఆన్ చేయలేము తెలుసా. దానికి డార్క్ అనిపించినప్పుడు మాత్రమే అది ఫ్లాష్ ఆన్ చేసి ఫోటో తీస్తుంది, వీడియో తీస్తుంది. అంతేగాని మీరుగా దాన్ని నైట్ మోడ్ని ఆన్ చేయాలి, సో ఫ్లాష్ వస్తుంది కదా ఫోటో తీసేటప్పుడు, ఇట్లా మాత్రం కుదరదు. సో ఆండ్రాయిడ్ ఫోన్ వాడి డే అండ్ నైట్ ఫోటోలు బాగా దిగే వాళ్ళకి మాత్రం ఈ ఐఫోన్లోకి స్విచ్ అవ్వగానే ఈ డిఫరెన్స్ మాత్రం పక్కా తెలుస్తుంది నైట్ మోడ్. అండ్ దీంట్లో ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్.
సో నేను తీసుకుంది అఫ్ కోర్స్ బేస్ వేరియంటే 128GB మాత్రమే తీసుకున్న స్టోరేజ్ది. నేను తీసుకున్న పర్పసే వీడియో రికార్డ్ చేయడం, సో వీడియో క్రియేటర్ని కాబట్టి. సో నేను దీంట్లో రీల్స్ తీసినా లేదంటే ఫుల్ లెంత్ వీడియోలు ఏది తీయాలని ట్రై చేసినా వెంటనే ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ఆర్ నా వేరే ల్యాప్టాప్ ఉంది దానికి మూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఇష్యూని అయితే నేను బాగా ఫేస్ చేసిన. లేదంటే మీరు క్లౌడ్ స్టోరేజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ iCloud స్టోరేజ్ మాత్రం దీనికి ప్రైసింగ్ కూడా కొంచెం హ్యూజ్గానే ఉంటుంది. సో వాటన్నిటిని మీరు బేర్ చేయాల్సి వస్తుంది. నా సజెషన్ అయితే తీసుకుంటే బేస్ వేరియంట్ కాకుండా 256GB తీసుకునే ప్రయత్నం చేయండి. బట్ దానికి ఎట్లాగో ఆఫర్స్ ఉండవు. సో చచ్చినట్టు మనం ఈ 128 తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ సెక్యూరిటీ పర్పస్లో ఫేస్ ఐడి, అంటే ఇది మస్తు యాక్యురేట్గా పనిచేస్తుంది. దీనికి అసలు వంక పెట్టాల్సిందే లేదు. బట్ ఎక్కడ చిన్న ఇష్యూ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు నలుగురితో పాటు ఎక్కడైనా బయటకు వెళ్ళింది అనుకో ఫ్రెండ్ సర్కిల్లో, ఇది నేను అబ్జర్వ్ చేసిన వాటి చెప్తున్నా. మీరు ఎవరితోనైనా బయటకు వెళ్తే వాళ్ళు మామూలుగా ఏదైనా ఫోటో దిగుదామని అట్లీస్ట్ మీ ఐఫోన్ వంక చూసిండ్రు అనుకో, కథం మళ్ళీ మీకు ఫేస్ ఐడి పనిచేయదు. ఇంకా ఖచ్చితంగా పాస్కోడ్ని ఎంటర్ చేయాల్సిందే మీరు దీన్ని అన్లాక్ చేయాలంటే. అంటే సెక్యూరిటీ పర్పస్గానే దీన్ని తీసుకొచ్చిండ్రు. బట్ కాకపోతే జనాల ముందు మన ఫేస్ ఐడిని చూపించడమే బెటర్ కదండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ పాస్వర్డ్. అండ్ ఇంకొక ఇష్యూ వచ్చేసి దీంట్లో, దీన్ని పెద్ద ఇష్యూ అనాల్సిన అవసరం లేదు. అదేంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే దీంట్లో ఉండదు. అంటే ముఖ్యంగా ఈ 14+ ఆండ్రాయిడ్ వాడి సడన్గా ఐఫోన్కి స్విచ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఇది ఐఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏంటంటే మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు మాత్రం లాక్ వేయలేరు భయ్య ఫోన్కి. అంటే మీరు హెడ్సెట్ తోటి కనెక్ట్ చేసుకోవడం కాకుండా మీరు డైరెక్ట్ ఇలా చెవు దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడితే ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ కవర్ అయినప్పుడు మాత్రమే, అంటే మన చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ లైట్ అనేది ఆఫ్ అవుతుంది, డిస్ప్లే లైట్. సరే మీరు దీన్ని లాక్ వేస్తే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. లాక్ బటన్ ప్రెస్ చేసింది అనుకో మీకు వెంటనే కాల్ కట్ అయిపోతుంది. సరే హోమ్ స్క్రీన్కి వెళ్ళి లాక్ చేద్దామని అట్లా మీరు ప్రయత్నించి హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయి లాక్ వేసినా అప్పుడు కూడా మీకు కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో నేను బిగినింగ్లో చాలా ఫేస్ చేసేవాడిని. అంటే మన ఆండ్రాయిడ్ వాడి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి లాక్ వేసి చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. బట్ దీంట్లో నేను బిగినింగ్లో అలా మాట్లాడినప్పుడల్లా కాల్ కట్ అయిపోయేది. నేనే మాట్లాడుకునేవాడిని. చాలాసేపు తర్వాత తెలిసేది కాల్ కట్ అయింది అని. సో ఈ ఇష్యూని చాలామంది ఫేస్ చేస్తారు ఐఫోన్కి స్విచ్ అయినప్పుడు మాత్రం. మరి ఇన్ని నెగిటివ్స్ చెప్పిన భయ్య, పాజిటివ్స్ ఏం లేవా అంటే, ఇవి నాకు నెగిటివ్స్ లాగా అనిపించినాయి. కొంతమందికి ఇది పెద్ద ఫరక్ పడకపోవచ్చు. దీంట్లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం iPhone 14+ సూపర్ ఉంటుంది బ్యాటరీ. ఇది మనకు 4325 mAh బ్యాటరీ. మీరు లిటరల్లీ ఎంత గట్టిగా వాడినా కూడా ఫోన్ని 15 to 20 hours ఈజీగా వస్తుంది మీకు బ్యాటరీ. మీరు ఎంత ఫ్రీక్వెంట్గా గేమ్స్ ఆడినా కూడా ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేసుకుంటే అది ఎంత తొందరగా ఛార్జింగ్ దిగిపోతుందో iPhone 14+ అంత తొందరగా ఛార్జింగ్ డిగ్రేడేషన్ అవ్వదు. సో ఆ విషయంలో మాత్రం దీన్ని మస్తు మెచ్చుకోవచ్చు. నేనైతే రోజులో ఒకటేసారి ఛార్జింగ్ పెడతాను. అండ్ అలాగే డిస్ప్లే కూడా ఆఫ్ కోర్స్ ఇది మనకి 6.7 inch XDR సపోర్టెడ్ డిస్ప్లే, ఇది OLED డిస్ప్లే. సో మనకి ఎటువంటి వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సూపర్ ఉంటుంది డిస్ప్లే మాత్రం, అందులో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ అలాగే బ్రైట్నెస్ కూడా ఇది మనకి 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో మనం ఎండలోకి వెళ్ళి ఫోన్ యూజ్ చేసినా కూడా పెద్ద ఇష్యూ లాగైతే అనిపించదు. అండ్ ఇంకా కెమెరా, ఐఫోన్ ఎస్పెషల్లీ నేనైతే తీసుకుంది కెమెరా గురించే, బికాస్ నేను వీడియో క్రియేటర్ని కాబట్టి. సో ఐఫోన్లో నుంచే రికార్డ్ చేస్తా, కెమెరా సూపర్ ఉంటుంది. బట్ ఒకటి నోటీస్ చేస్తారు మీరు ఐఫోన్లో, ఏంటంటే అది మన ఫేస్ దగ్గర మాత్రం కొంచెం రెడ్ టింట్ ఇస్తూ ఉంటుంది. అంటే కొంచెం సాచురేటెడ్ ఇమేజ్ లాగా వస్తూ ఉంటుంది ఐఫోన్లో. మీరు iPhone 14+ కాకుండా మీరు ఏ ఐఫోన్ తీసుకున్నా ఈ డిఫరెన్స్ మీరు ఈజీగా నోటీస్ చేస్తారు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం సూపర్ ఉంటుంది భయ్య. అదే మనకు ఆండ్రాయిడ్లో చూసుకుంటే కొన్ని యాప్స్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి కదా. ఆండ్రాయిడ్లో మనకు ఎక్కువ ర్యామ్ ఉండి ఎక్కువ స్టోరేజ్ ఉండి అంటే మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే అవి దీంట్లో యాప్స్ తొందరగా ఓపెన్ అవుతున్నాయి కదా ఆండ్రాయిడ్లో అని మీకు అనిపించవచ్చు కంపేర్ చేసినప్పుడు. బట్ ఇది 1 year కాదు 4 years అయినా కూడా దీని పర్ఫార్మెన్స్ అట్లనే ఉంటుంది. బట్ ఆండ్రాయిడ్లో మనకు అట్లా ఉండదు. ఒక 1 year తర్వాత ఆ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. ఆండ్రాయిడ్లో స్టార్టింగ్లో ఫోన్ కొన్నప్పుడు కొత్తలో ఎంత బాగుందో పర్ఫార్మెన్స్ అంత స్పీడ్గా ఉండదు. బట్ ఐఫోన్ అలా కాదు. ముఖ్యంగా నేను తీసుకున్న iPhone 14+లో మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా సూపర్ అనిపిస్తుంది. ఈవెన్ ఏ ఐఫోన్ అయినా మంచిగానే వర్క్ చేస్తుంది. ఈజీగా మీరు 4-5 సంవత్సరాలు బిందాస్గా వాడుకోవచ్చు ఐఫోన్ని. సో చూశారు కదా, ఇవ్వండి iPhone 14+తో ఉండే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఈ నెగిటివ్స్ తోటి నేను కాంప్రమైజ్ అవుతాను, ఇవి పెద్ద నాకు ఇష్యూ ఏం కాదు అని అనుకుంటే మాత్రం ఐఫోన్కి స్విచ్ అయిపోవచ్చు. అందులో 14+ హాయిగా తీసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ టెక్నికల్గా కానీ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.